నమస్కారం ప్రజలారా. గత పాలకులు బీఆర్ఎస్ దుర్మార్గులు గద్దరన్నని మండు ఎండలో కూర్చోబెడితే ఈ రోజు బీజేపీ దుర్మార్గులు గద్దరన్నని నిలువెత్తును అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్రం నుంచి పోయిన మంత్రి మాట్లాడించిన మాటలో లేదంటే సాక్షాత్ హోమ్ మినిస్టర్ మాట్లాడించిన మాటలో మనకు తెలియదు, కానీ ఒకసారి ఈ వీడియో వినండి, విన్నాక మాట్లాడదాం. మనం గద్దర్ ఎట్టిస్తాను చెప్పండి అని భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగంలో గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? చూశారు కదా, బలుపుతోని బలుపెక్కిన భాషతోని గద్దరన్న నిలువెత్తున అవమానించే ప్రయత్నం చేసిండు. ఈ గుండు నీకు చదువు వస్తే చదువు, లేదంటే ట్రాన్స్లేటర్ పెట్టుకొని చదువుకో. మన దేశ ప్రధాని మిస్టర్ నరేంద్ర మోడీ గారు రాసిన లేఖను నీకు చూపిస్తా. ఒకసారి ఈ లేఖను చదువు. అందులో నరేంద్ర మోడీ గారు క్లియర్ గా మెన్షన్ చేశారు, ప్రజా యుద్ధ నౌక, ప్రజల ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే వ్యక్తి, తెలంగాణ సంస్కృతిని ప్రజలకు చూపించే వ్యక్తి గద్దరన్న అని క్లియర్ గా నరేంద్ర మోడీ గారు రాశారు. నీకు చదువు వస్తే చదువుకో, ఇంగ్లీష్ చదువు వస్తే లేదంటే పక్కన చదువుపి. ఈ ఫేక్ సర్టిఫికేట్ రాస్తారు. ఇదే బాధ. మీ నాయకుడే ఆయన ఆకాశానికి ఎత్తితే ఈరోజు చదువు సంధ్యాలేని సన్యాసి నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంటే మాట్లాడుతావు. అంటే ఈ సన్యాసులు ఇండైరెక్ట్ గా ఏం చెప్తాం అనుకుంటారు అంటే, ఎవరైతే ఉప్పు కారం పెట్టుకొని మా పార్టీలో వాళ్ళకి మాత్రమే మేము పద్మ అవార్డులు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తామని ఇండైరెక్ట్ గా చెప్పదలుచుకున్నారు వీళ్ళు, అంతే. సో ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఒక ప్రజా నాయకుడిని, ప్రజల ఆరాధించే వ్యక్తిని, అసలు తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభించిందే గద్దరన్న. ఈరోజు గద్దరన్న గురించి తెలివిలేని సన్యాసి ఇష్టం వచ్చినట్టు వాడితే ఖబర్దార్ బట్టలిప్పి బయట ఇది చేపిస్తాం. ఒక దళిత బిడ్డ, తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించిన బిడ్డ, తెలంగాణ ప్రజల్లో ఆయన పాటలతోని తెలంగాణపై ప్రేమను తీసుకొచ్చిన బిడ్డ గద్దరన్నని ఇష్టం వచ్చినట్టు అవమానిస్తే ఇద్దరు మంత్రులను కూడా, లేదంటే పైన మాట్లాడుతున్నారు కూడా ఇప్పి బయటకని పెడతాం.